మేఘాలయ హనీమూన్ జంటకి సంబంధించినటువంటి ఉదంతం మర్చిపోకముందే మరొక దారుణమైనటువంటి ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అదేంటయ్యా అంటే ఒక అమ్మాయి నెల రోజుల క్రితమే పెళ్లి చేసుకుంది. ఇంకెక్కడ హనీమూన్కి కూడా వెళ్ళాల. ఈలోపే భర్తను చంపించేసింది. ఏంటంటే ముందే ఒక అక్రమ సంబంధం పెట్టుకుని అతని దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ పెళ్ళి అయితే చేసుకోకపోతే కనుక ప్రాబ్లం అని చెప్పేసి పెళ్లి చేసుకుని ఏది పెళ్లి కొడుకు దగ్గర ఏడ్చి నాకు నువ్వంటే ప్రాణం, మా అమ్మ దగ్గర డబ్బులు లేవు కట్నం, నీకు కట్నం ఇవ్వడానికి ఇబ్బంది పడుతుందని చెప్పేసి నేను కనిపించకుండా పోయాను. అంటే పెళ్లికి ముందే వారం రోజులు కనిపించకుండా వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చి తన కోసం ఏడ్చి ఆ పైన పెళ్లి చేసుకుని అబ్బాయిని కన్విన్స్ చేసి అబ్బాయి కూడా నా కోసం ఎంత ప్రాణం పెడుతోంది ఈ అమ్మాయి అని చెప్పి నమ్మి పెళ్లి చేసుకుంటే అతన్ని కాస్త తన ప్రియుడితో కలిసి చంపేసినటువంటి ఉదంతం ఇది. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి జాయింట్ అయినటువంటి ఉదంతం అనమాట. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహా ఘటన తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూసింది. నువ్వంటే నాకు ఇష్టమని కన్నీరు పెట్టుకుని ఓ యువకుడిని నమ్మించి పెళ్లి చేసుకున్న ఓ యువతి పెళ్ళైనటువంటి నెల రోజులకే భర్తను హత్య చేయించింది. పెళ్లికి ముందు ఓ బ్యాంకు ఉద్యోగితో ఆమెకున్న సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. సదరు బ్యాంకు ఉద్యోగి కొందరికి సుపారీ ఇచ్చి నవ్వరుని హత్య చేయించితే 5 రోజుల క్రితం గద్వాల్లో అదృశ్యమైన వరుడు ఆదివారం తెల్లవారుజామున ఇక్కడ కర్నూలు జిల్లాలో శవమై తేలినటువంటి అంశం. పాణ్యం సమీపంలో శవమై కనిపించాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గద్వాలకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్కి కర్నూలు జిల్లా కేంద్రంలోని కల్లూరు ఎస్టేట్కి చెందినటువంటి ఐశ్వర్యకి ఏడాది ఫిబ్రవరి 13 వివాహం ఇచ్చేమైంది. పెళ్లికి 5 రోజుల ముందు ఐశ్వర్య కనిపించకుండా పోయింది. కర్నూలులోని ప్రముఖ బ్యాంకుకి చెందిన ఉద్యోగితో ఆమెకు సంబంధం ఉందని ఐశ్వర్య అతని వద్దకే వెళ్ళిపోయిందని భావించారు. అయితే ఫిబ్రవరి 16 తిరిగి వచ్చిన ఐశ్వర్య తేజేశ్వర్తో ఫోన్లో మాట్లాడింది. తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, కట్నం ఇవ్వడానికి అమ్మబడుతున్న ఇబ్బందిని చూసి తట్టుకోలేక స్నేహితురాలు ఇంటికి వెళ్ళిపోయానని చెప్పింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ విలపించింది. దీంతో ఐశ్వర్య నమ్మిన తేజేశ్వర్ తన తల్లిదండ్రులు ఒప్పించి మే 18 ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. ఐశ్వర్య నిత్యం ఫోన్లో మాట్లాడుతుండటంతో పెళ్ళైన 2వ రోజు నుంచే మనస్పర్ధలు మొదలయ్యాయి. ఈ క్రమంలో జూన్ 17 తేజేశ్వర్ అదృశ్యమవగా ఆదివారం ఉదయం ఏపీలోని పాణ్యం సమీపంలో మృతదేహం పోలీసులకు దొరికింది. తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేయగా ఐశ్వర్య ఆమె తల్లి సుజాతను పోలీసులు అదుపులో తీసుకుని విచారించగా విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ప్రముఖ బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తున్నారు. అదే బ్యాంకులో క్యాషియర్తో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని తెలిసింది. ఆ ఉద్యోగి క్రమంగా ఐశ్వర్యతోనూ సంబంధం పెట్టుకున్నట్టు సమాచారం. తేజేశ్వర్ని పెళ్లాడిన తర్వాత నెల రోజుల్లో భర్తకు 150 సార్లు ఫోన్ చేసిన ఐశ్వర్య సదరు బ్యాంకు ఉద్యోగితో మాత్రం 2000 సార్లు ఫోన్లో మాట్లాడినట్టు పోలీసులు కాల్ డేటాలో గుర్తించారు. ఈ క్రమంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజస్విని హతమార్చాలని వాళ్ళు నిర్ణయించుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తేజస్విని హత్య చేయించేందుకు ఆ బ్యాంకు ఉద్యోగి కొందరికి సుపారీ ఇవ్వడమే కాక తన డ్రైవర్ నాగేష్ను కూడా వారి వెంట పంపినట్టు తెలిసింది. పథకం ప్రకారం కొంతమంది జూన్ 17 తేజస్విని కలిశారు. తాము 10 ఎకరాల పొలం కొంటున్నామని, దాన్ని సర్వే చేయాలని చెప్పి గద్వాల్లో కారు ఎక్కించుకుని తీసుకెళ్లారు. కారులోనే తేజస్వరిపై కత్తులతో దాడి చేసి గొంతుకొచ్చి చంపేశారు. మృతదేహాన్ని పాణ్యం సమీపంలో సొగాలిమెట్టు వద్ద పారేశారు. హత్యకు ఐశ్వర్య తల్లి సుజాత కూడా సహకరించడం కోసమేర్పు. ఆరోపణలు ఎదుర్కొన్న బ్యాంకు ఉద్యోగి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కాగా ఐశ్వర్య సుజాతను ఎప్పటికీ అరెస్ట్ చేసిన పోలీసులు తేజేశ్వరిని వాహనంలో ఎక్కించుకున్న కొందరిని అదుపులో తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.